గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో అని టెన్షన్ పడుతున్నారా? అయితే వీడియో మీకోసమే. ఇంట్లో వంట చేయడానికి ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తారు. అయితే గ్యాస్ ఎంత మిగిలి ఉందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. అనుకోకుండా గ్యాస్ అయిపోతే ఇబ్బందుల్లో పడతారు. కానీ కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా సిలిండర్ లో మిగిలిన గ్యాస్ ను అంచనా వేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలతో ముందుగానే గ్యాస్ స్థితిని తెలుసుకొని వెంటనే గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. సిలిండర్ పై ఒక తడి బట్టను చుట్టి 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తడి బట్టను తీసివేయండి. తేమ ఎక్కడి వరకు ఉందో గమనించండి. అదే స్థాయిలో గ్యాస్ మిగిలి ఉందని అర్థం చేసుకోండి. స్టవ్ వెలిగించినప్పుడు నల్లని పొగ వస్తే గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతున్న సూచనగా భావించవచ్చు. స్టవ్ మంటను గమనించండి. స్టవ్ లో మంట నీలంగా ఉజ్వలంగా ఉంటే గ్యాస్ సరిగ్గా ఉందని అర్థం. కానీ మంట పసుపు రంగులోకి మారితే లేదా బలహీనంగా ఉంటే గ్యాస్ త్వరలో అయిపోబోతుందని అర్థం చేసుకోండి. చివరిది మనందరికీ తెలిసిందే. సిలిండర్ ను నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. పూర్తిగా గ్యాస్ ఉన్న సిలిండర్ బరువుగా ఉంటుంది. కానీ గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు తేలికగా ఉంటుంది. ఈ టిప్స్ నచ్చాయా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.